బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఇకపై తమ బిగ్ బాస్ ఫ్యామిలీలో ఎవరూ కూడా చేరని శేఖర్ భాష తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శేఖర్ భాష పంచాగుట్ట పిఎస్ కు వచ్చారు. విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున పంచాగుట్ట ఇన్స్పెక్టర్ ను కలిశానన్నారు. విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని వాళ్లు తరపున కోరానని, అందుకు పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి 3 రోజుల పాటు సమయం ఇచ్చారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ పర్యవసానాలు తెలియకుండా వాళ్లు ప్రమోషన్స్ చేశారన్నారు. సంవత్సరం క్రితం చేసిన ప్రమోషన్స్ అని, ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదన్నారు శేఖర్ భాష. ఇవాళ బిగ్ బాస్ మిత్రులు టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ వీళ్ళ కోసం నేను టైం అక్కడ కనిపించేసి చిన్న కనిపించేసి 3 days లోపల వాళ్ళు ఛార్జ్ ఇక్కడ అదే వాళ్ళకి చాలా రోజులు అంటే 1.5 year బ్యాక్ ఎప్పుడు మరి వాళ్ళు చేశారో లేదో కూడా తెలియదు, వాళ్ళకి గుర్తు కూడా లేదు. వాళ్ళైతే ఫస్ట్ టైం వాళ్ళ మీద ఇట్లా కేసు అనేది రావడం కొంచెం భయపడి ఉన్నారు. బట్ బిగ్ బాస్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ అయ్యారంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకూడదు అనేది డిసిషన్ తీసుకున్నారు. సో అది అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు ఇదేది ఇంకా వాళ్ళు ఇప్పుడు మేబీ అంటే వాళ్ళు మీతో డైరెక్ట్ మాట్లాడి వచ్చారని చెప్పి మిక్సీ యాడ్ అని, కుక్కర్ యాడ్ అని ఇలా వస్తుంటారు కదా, అలా కోఆర్డినేటర్ ఉంటాడు వచ్చి బెట్టింగ్ యాప్ చేయాలంటారు. సో లీగల్ అయితే మీకేం పర్లేదు, మా ఇవన్నీ లీగల్ చెప్పుకుంటారు. వాళ్ళకి తెలియదు బేసికలీ అంత లీగాలిటీస్ లోకి వెళ్ళేంత ఇది కూడా లేదు. సో ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటారు. దీని పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఒక 3 days లోపల హాజరు.